నాయకులు మాజీ మంత్రి షబ్బీర్ అలీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అబద్ధాల ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఫైర్ అయ్యారు. కామారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. షబ్బీర్ అలీకి 300 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. అంత డబ్బు ఎలా సంపాదించారో ప్రజలకు తెలియజేయాలన్నారు. గతంలో షబ్బీర్ అలీ మంత్రిగా ఉన్నప్పుడు తిప్పాపూర్లో రోడ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో గమనించాలని సూచించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసిందని చెప్పారు. ప్రజలు అబద్ధ ప్రచారం చేస్తే మరోసారి ఓటమి తప్పదని హెచ్చరించారు. కూడా అదే పెద్ద మల్లారెడ్డి సెంటర్లో ముక్కునాలకు రాసి రాజకీయాల నుంచి పోతావా చెప్పు షబ్బీర్ అలీ. నువ్వు నేనేసిన రోడ్డులో ఏదైతే నేషనల్ హైవే నుంచి పెద్ద మల్లారెడ్డి కాచాపూర్ దోమకొండకు డబుల్ రోడ్ నేనేసిన నిన్న నా రోడ్డు మీదనే పోయినావు కదా నీ ర్యాలీ తీసుకొని. అట్లనన్నా సిగ్గు అనిపిస్తలేదా షబ్బీర్ అలీ?